ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఎట్ ఏ టైం ఒకేసారి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. అంటే ప్రతిరోజు చేసే పనులకు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. అంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేసే పనులకు వర్బ్ యొక్క మొదటి రూపం. చూడండి, సబ్జెక్ట్ వెంటనే వర్బ్ 1 అని ఉంది. ఈడబ్ల్యూ అంటే ఏంటి? ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం, గో అనే వర్బ్ 1 తీసుకున్నాం, ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. టు స్కూల్ ఎవ్రీడే అనేది ఎక్స్ట్రా వర్డ్స్. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. నెక్స్ట్ ఎస్టర్డే పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తానంటే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అనాలి. నేను నిన్న స్కూల్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పాలి. అంటే పాస్ట్లో చేసిన పనికి వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? టుమారో ఉంది. అంటే ఫ్యూచర్లో చేసే పనిని ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను. సో ఐ అనే సబ్జెక్టు చేత మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది.